శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నేను మొన్ననే చెప్పాను, అహోబిళ రామానుజ జీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి దానికి ప్రతి సమాధానం నేను చెప్పాలి అనుకుంటున్నాను అని. దాంట్లో భాగంగానే ఈ వీడియో. ఖాళీగా ఉంటూ ఏ పని లేకుండా కోతికి కొబ్బరికాయ దొరికినట్టు జుగుప్సాకరమైన భాషతో ఎవరి మీడియా ఛానల్స్ వాళ్ళు పెట్టుకొని చేస్తున్నారు అనే మాటని వారు చెప్పింది పరిపూర్ణంగా నేను అంగీకరిస్తున్నా. ఖాళీగా ఏ పని పాట లేకుండా కోతికి కొబ్బరికాయ దొరికినట్టు జుగుప్సాకరమైనటువంటి భాషలో ఇతరులని బాధ పెట్టేట్టుగా, రకరకాల కష్టాలు కలిగేట్టుగా మాట్లాడేవాళ్ళు నిజంగా ఈ మధ్య చాలా ఎక్కువ మంది అయ్యారు. అయితే ముందు మాట్లాడే వాళ్ళు ఎవరు, తర్వాత మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు, ఇది ఒక్కటి మనం తెలుసుకోవాలి. తర్వాత రెండో మాట, ఆయన చదువుకోని వాళ్ళకి నేను చెప్పను, చదువుకున్నాను అని అనుకుండే వాళ్ళకి నేను చెప్తున్నాను అంటూ నేను చేసినటువంటి నేషనలిస్ట్ హబ్ ఛానల్లోని ఆ వీడియో వ్యాఖ్యల్ని తీసుకొని నేను జీయర్ స్వామి వారిని అన్నా, అయ్యా మీ మాట రుజువు గనక మీరు చేసుకోలేకపోతే దండం నేల మీద పెట్టి ముక్కు నేలకేసి రాసి క్షమాపణ చెప్పాలి అని. ఆయన వెంటనే దండం కింద పెట్టాలా, ముక్కు నేలకేసి రాసి క్షమాపణ చెప్పాలా, మేము చెప్పం అన్నారు. అంటే మేము రుజువు చెయ్యం అన్నారు. మరి రుజువు చేయనప్పుడు మాట అనకూడదు స్వామి. రుజువు చేయలేనప్పుడు ఏ ఒక్క మాట మనం మాట్లాడకూడదు. విద్యారణ్య స్వామి వారు చతురామ్నాయ పీఠాలని స్థాపించారు అనే మాట అన్నప్పుడు దానిని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. నోట్లోంచో స్టేట్మెంట్ వస్తుంది, మేము రుజువు చేసుకోము అంటే ఎలా? అంత మాట నేను ఎందుకు అనాల్సి వచ్చింది? 2021లో కోటి దీపోత్సవ సమయంలో జీయర్ స్వామి వారు, శంకరాచార్యుల వారి యొక్క వయస్సు ఎంత? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలంటే ఎంత అని అదేదో అసంపూర్ణము అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు మాట్లాడాను, తిరిగి సమాధానం లేదు. తర్వాత రెండోసారి మళ్ళీ నేను మాట్లాడటం జరిగింది. జగద్గురు అంటే రామానుజాచార్యుల వారు తప్ప ఇంకొకళ్ళు కాదు, అయ్యే అవకాశమే లేదు. వెంకటేశ్వర స్వామి వారికి గురువు అవడం వల్ల రామానుజులే జగద్గురువు అన్నప్పుడు ఈ జగద్గురు శబ్దం అనూచానంగా మా పీఠాల్లో వాడతారయ్యా. మీరు ఎందుకు ఊరికినే ఆ శబ్దాన్ని తీసుకొని మీరు చెప్పడం? ప్రత్యక్షంగా చెప్పుకోండి, జగద్గురువులు రామానుజాచార్యుల వారు, మాకు అబ్జెక్షన్ లేదు. ఇంకెవ్వరికీ అనవర్థం కాదు అని వేల సంవత్సరాలుగా మాడుతున్న మాటని అవహేళనగా తీసేయకూడదు. ఇది కావాలని కించపరచడమే కదా ఎదుటి మనిషిని అని అడిగా. అప్పుడు దానికి సమాధానం లేదు. ఇక చాలా సందర్భాల్లో విద్వేషభరితమైనటువంటి మాటలు వచ్చినప్పుడు వాటికి స్పందన లేదు. అనేక ఒకటి రెండు కాదు, ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తే కేవలం అదే పెద్ద ఎపిసోడ్ అవుతుంది ఏమేం మాట్లాడారు అని. ఇక నేను పీఠానికి వచ్చి జీయర్ స్వామి వారికి వందనాలు చేయడం, అదేవిధంగా వంగి వంగి దండం పెడుతూ ప్రశంసించటం, వ్యక్తి ముందు ఒక తీరు, వ్యక్తి వెనక ఒక తీరు అన్నారు. మీరు బాగా గమనించుకోండి, 2016 సంవత్సరంలో నేను వచ్చినప్పుడు రంజి తోఫిర్ తోటి చర్చ చేయాలి అన్నప్పుడు, క్రైస్తవము అనేటటువంటిది మన విద్య మీద దాడి చేస్తుంది అన్నప్పుడు, దాంట్లో మాట్లాడాలి అని జీయర్ స్వామి అడిగినప్పుడు శృంగేరి జగద్గురువులు మాట్లాడమని చెబితే నేను మాట్లాడతాను అని చెబితే వెళ్ళి అడిగి రండి అన్నారు. వెళ్ళి అడిగి అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి చరణులు ఆజ్ఞాపిస్తే నేను వచ్చి మాట్లాడా. నాకున్న గౌరవం ఏమిటి? నా ముందు యతి ఉంటే ఎప్పుడు యతి కనిపించినా నేను నమస్కరిస్తాను, దీంట్లో అనుమానం లేదు. ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను కదా, మీరొచ్చినా మీ ముందు నేను నమస్కరించే మాట్లాడతాను. జీయర్ స్వామి వారు మొన్న శివశక్తి కార్యక్రమంలో వచ్చినా, అంతకుముందు శివశక్తి కార్యక్రమంలో మీరొచ్చినా నేను వంక పెట్టిన తర్వాత కూడా నమస్కారం చేసి పలకరించే పక్కకెళ్ళా. ఇది నాకున్నటువంటి సంస్కారం.
ఇక 2021 ఆ స్టేట్మెంట్లు ఇచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను మీ ఆశ్రమానికి రాలేదు. కారణం ఏమిటి అంటే అందరినీ కలుపుకుంటూ వెళ్తారు అనే సదుద్దేశంతో నేను వస్తే మా ఆచార్యులనే వంకబెట్టినప్పుడు నేను ఎందుకు వస్తానండి? కాబట్టి ముందొకటి వెనకొకటి మాట్లాడేటటువంటిది నేను కాదు. మేము ముందున్నప్పుడు ఒకలాగా మాట్లాడి మేము పక్కకి వెళ్తే మైకు తీసుకొని మా జగద్గురువుల్ని, మా యతీంద్రుల్ని, మా స్వాముల వారిలనే వంకబెట్టినట్టు మాట్లాడితే అప్పుడు వెనక మాట్లాడలా. నేను ముందుకొచ్చే మాట్లాడా, వెనక్కి వచ్చి ఇక్కడ మాట్లాడా. మీరు మాట్లాడింది వెనక మాట్లాడటం అయితే టీవీ ఛానల్లో, నేను టీవీ ఛానల్లో వెనక మాట్లాడినట్టు. మీరు ముందు మాట్లాడితే నేను కూడా ముందు ఉండే మాట్లాడినట్టు. కాబట్టి అయ్యా వెనకాల ఒకటి ముందు ఒకటి మాట్లాడడం నాకు ఏనాడు అలవాటు లేదు. అలాంటి అలవాట్లు ఏవి మా గురువుల వారు మాకు నేర్పించలేదు. ఇక వైష్ణవులంటే ఏమిటో తెలుసా? వైష్ణవులంటే ఇతరుల దుఃఖం తగ్గడానికి ప్రార్థన చేస్తారు. పరదుఃఖ దుఃఖిత్వం స్టేట్మెంట్ మీరే ఇచ్చారు కదండి. మీరు చతురామ్నాయ పీఠాలు శంకరులు స్థాపించలేదు, అది విద్యారణ్యుల వారు స్థాపించారు అన్నప్పుడు మాకు దుఃఖం రాదా? ఎందుకు రాదండి మాకు దుఃఖం? మేము చదువుకొని మా భగవంతుణ్ణి, మాకు దుఃఖం వస్తే మీరు ఎదురు మాట్లాడకుండా ఇంకా ఎదురు దాడి చేశారు. కానీ మీ దుఃఖానికి కారణం ఈ మాట, అయ్యో మీకు ఆ కారణం అయితే నేను ఆ మాట ఉపసంహరించుకుంటున్నాను అని అన్నారా? రుజువు చేసుకోవట్లేదు, ఉపసంహరించుకోవట్లేదు, మాకు దుఃఖాన్నే కలిగిస్తున్నారు. శివలింగం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో శ్మశానము అన్నప్పుడు దుఃఖం కలిగింది మాకు. వైష్ణవులు, పరమ వైష్ణవులు పాండవులు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డడడా డిడడి అనే ఓ పాటను చెప్తూ జననీ శివకామిని అని అమ్మవారిని వంకబెట్టినప్పుడు మాకు దుఃఖం కలిగింది. పరదుఃఖ దుఃఖిత్వం అనే వైష్ణవ సిద్ధాంతం ఎక్కడ పోయిందండి? అమ్మవారిని మోడర్న్ లేడీ అన్నప్పుడు పరదుఃఖ దుఃఖిత్వం ఎక్కడ పోయిందండి? భాగవతంలో ఏదో వేలుకిట్లా తగిలింది నాకాడు ఆ మాట భాగవతంలో చెప్పలేదే. పరమ ప్రమాణమైన భాగవతంలో పరమేశ్వరుడు చేసిన పనిని చెప్తూ వేరే ఇంకెక్కడిదో కథను తీసుకొని వచ్చి కనిపించి ఆ కపోల కల్పితాలన్నింటినీ అట్లా నాకాడు ఇట్లా నాకాడు. భాగవతం చెప్తే భాగవతంలో ఏముందో చెప్పండి. అప్పుడు మాకు దుఃఖం కలగదా? పరమేశ్వరుణ్ణి తక్కువ చేస్తే పరమేశ్వరుణ్ణే కాదు, ఇలా విష్ణుమూర్తిని తక్కువ చేసి మాట్లాడినా మాకు బాధ కలుగుతుంది. అదేవిధంగా శక్తిని, అమ్మవారిని తక్కువ చేసినా మాకు బాధ కలుగుతుంది. గణపతిని చేసినా, సూర్యనారాయణమూర్తిని చేసినా, ఏ సనాతనమైన వైదిక దేవీ దేవతల్ని చేసినా మాకు దుఃఖం కలుగుతుంది. పరదుఃఖ దుఃఖిత్వం అనే సిద్ధాంతం మీరు చెప్పింది నిజమైతే ముందు ఆ సిద్ధాంతాన్ని గట్టిగా పాటించాలి. మా దుఃఖానికి కారణం మీరు అవడం ఏ విధంగా న్యాయం స్వామి? ఇక భాగవతంలో 6వ స్కంధము శివుడు, పార్వతీ అమ్మవారు, చిత్రకేతుడు అనే విషయాన్ని తీసుకొని చెప్పారు. చిత్రకేతుడు పరమ వైష్ణవుడు. ఆ చిత్రకేతుడు ఎందుకు పరమ వైష్ణవుడో తెలుసా? తాను పైనుంచి నవ్వినా కిందకొచ్చి పార్వతీ పరమేశ్వరుల దగ్గర నిల్చొని అభివందనం చేసి నమస్కారం చేసి వాళ్ళ గొప్పతనాన్ని పొగిడినటువంటి వాడు. చెప్పి అమ్మ ఈ శాపాన్ని నేను తీసుకొని వెళ్తాను. పైనుండి అనవసర అపహాస్యం చేశాడు. ఆ చేసినటువంటి దాన్ని దిద్దుకోగలిగే స్థితిలో ఉన్నవాడు చిత్రకేతుడు. అందుకని అతను తీసుకున్నాడు. అప్పుడు కూడా పరమేశ్వరుడు నవ్వురుకున్నాడు. కానీ ఆయన ఏమీ ఇతరులని ఒక్క నింద కూడా, ఒక్క మాట కూడా చిత్రకేతుడిని అనలేదు. కాబట్టి నిజమైన వైష్ణవుడు ఎవరయ్యా అంటే అలా పార్వతీ పరమేశ్వరుల ముందుకు కూడా వెళ్ళి వంగి నమస్కారం చేసి తన తప్పుని తాను తెలుసుకున్నటువంటి వాడు నిజమైనటువంటి వైష్ణవుడు అవుతాడు. ప్రతిశాపం ఇవ్వగలిగిన తప్పు నాదుంది అని ప్రతిశాపం ఇవ్వలేదు. అది తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఇక చీయర్ వారు శంకరులని నిందించలేదు, విద్యానందులు విద్యారణ్యుల్ని నిందించలేదు. మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు అన్నారు. నిందించడం అంటే ఏమిటండి? శంకరాచార్యులు వారు చతురామ్నాయ పీఠ స్థాపన చేయలేదు, ఇది ఒకటి. రెండోది ఏమిటి? విద్యారణ్యుల వారే చతురామ్నాయ పీఠాలు స్థాపించారు. చతుర్వేద భాష్యకర్త అయినటువంటి ఆ విద్యారణ్యుల వారు ఆయన శంకర విజయం, మాధవీయ శంకర విజయం అని రాశారు. ఆ శంకర విజయములో ఆయన సుస్పష్టంగా శంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారని, ఆ శంకర పీఠాల యొక్క మహాత్మ్యంలో ఎవరెవరిని నెలకొల్పారో ఆయనే రాసుకున్నాడు. ఆయనే రాసుకున్నటువంటి దాన్ని
ఆయన రాయలేదు అంటే ఆయనని ఖండిస్తే ఆయన్ని నిందించినట్టు కాదండి. నింద అంటే ఏమిటి మీ ఉద్దేశంలో? ఏమైనా బూతులు తిడితే నింద? ఆయన రాశాడు అని చెప్తే రాసిన ఆయన కూడా తప్పండి, ఆయన రాయలేదు అని మీరు చెప్తున్నారు ఆయన గురించి. పైపెచ్చు ఆయనే ప్రతిష్ట చేశాడు అంటున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో కార్యక్రమం అవుతోంది, పక్కింట్లో సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారికి 4 పిల్లలు ఉన్నారు. మన ఇంట్లో కార్యక్రమం చేసుకుంటూ సుబ్బారావు గారి గురించి, పక్కింట్లో సుబ్బారావు గారి గురించి మాట్లాడడమే అనవసరం. సరే మాట్లాడాం, చాలా గొప్పగా మాట్లాడాం, అన్నీ మాట్లాడి సుబ్బారావు గారు పరమ గొప్పవాడండి, అసలు మా ఇంట్లో మేము ఎలా పద్ధతిగా ఉంటామో అంత పద్ధతి కలిగిన ఉత్తమమైనటువంటి వారండి. కానీ ఆ సుబ్బారావుకు పుట్టినటువంటి 4 కొడుకులు సుబ్బారావుకి పుట్టలేదు. పక్కనున్నటువంటి ఏదో అప్పారావు గారికి పుట్టినటువంటి వాళ్ళు 4 కొడుకులు అంటే అది నింద కాకపోతే అది స్తుతి ఎట్లా అవుతుందనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇక కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటే విద్యారణ్యుల వారు చతురామ్నాయ పీఠాలు చేశారు అనేదే కోడిగుడ్డు మీద ఈకలు పీకటం. అక్కడ లేని ఈకల్ని కూడా పెట్టి పీకే ప్రయత్నం చేయడము అదంటారు దాన్ని. ఇక విధుశేఖర భారతీ స్వామివారు తిరుపతిలో 2 ఉభయులైనటువంటి జయ విజయుల పక్కనున్న స్తంభం మీద శంకరాచార్యుల వారి విగ్రహం ఉంది అని చెప్పారు. సరే, ఉందా లేదా అది మళ్ళీ మాట్లాడదాం, దాన్ని రుజువు చేసుకుందాం ఖాయంగా. అది పక్కన పెడితే అసలు ఇప్పుడు శంకరాచార్యుల వారు మొహమాటం లేకుండా ఆయన యొక్క భాష్యాలలో ఎక్కడ రాయాల్సి వచ్చినా నారాయణ, వాసుదేవ, విష్ణు అనే శబ్దాలు వాడారు. రామానుజాచార్యుల వారు మొహమాట పడుతూ రాశారు, సర్వేశ్వరేశ్వర అన్నారు. కాబట్టి మొహమాటం లేకుండా భాష్యం రాసినటువంటి వారు ఉత్తమ వైష్ణవులు అన్నారు కదా. ఉత్తమ వైష్ణవుడి యొక్క విగ్రహం అక్కడ ఉంది అని దర్శిస్తే మీకు ఏమి ఇబ్బంది వచ్చిందండి? దానివల్ల మీకు కలిగినటువంటి నష్టం ఏమిటి, కష్టం ఏమిటి? కాబట్టి ఉత్తమ వైష్ణవుడే కదా ఆయన. అది ఉండడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏమిటి? 2, వేదం చదివేటప్పుడు ఆ వేద పండితుడు తన యొక్క గురుస్తుతి చేసుకొని ఓం మేము చెప్పుకునేటప్పుడు మాకు ఆచారము అదేమిటి, శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః అని మా గురువుని మేము స్తుతి చేసుకుంటామండి. ఎక్కడ ఉన్నా గురుస్తుతి చేయొచ్చు. ఆ గురువు వల్లే లోపల ఉన్నది వెంకటేశ్వర స్వామిని మాకు తెలిసింది. ఆ క్షేత్రాన్ని అన్యులు ఆక్రమించినప్పుడు, చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ క్షేత్రానికి యతులు చక్కగా చతురామ్నాయ పీఠాలు మీరు పొరపాటున చేశారంటున్నారే, ఆ 12వ జగద్గురువులు, శృంగేరికి 12వ జగద్గురువులైన విద్యారణ్య యతీంద్రుల వారు విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి పీఠము నుంచి అనేక సంపదలు ఇచ్చి ఇప్పటికీ ఆయన పెట్టిన సామ్రాజ్యంలో ఉన్న కృష్ణదేవరాయలు, ఆ చిన్నాదేవి వాళ్ళ విగ్రహాలు అక్కడే ఉంటాయి ఎదురుగుండా. అది ఆయన పెట్టిన భిక్ష విద్యారణ్యుల వారు, ఆయన పెట్టిన సామ్రాజ్యం. మీరు గైడ్ అని అన్నారే, గైడ్ కాదు, విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్యులైనటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు. సంప్రదాయాన్ని ఏం మార్చలేదు వాళ్ళు, నాకు బలం ఉంది కదా, నా దగ్గర రాజ్యం ఉంది కదా అని. అదే వైఖానసులే పూజ చేయాలి అని నిర్ద్వంద్వంగా శంకరులు చెప్పారు, అదేవిధంగా వారు చెప్పారు. అక్కడున్నటువంటి పెద్ద జీయాంగారులు చక్కగా ఏకాంగుల నుంచి వాళ్ళే చేస్తున్నారు, ఎక్కడ మార్చే ప్రయత్నం చేయలేదే. కానీ అక్కడ కమిటీలు వేసి దాని పరిరక్షణ చేసినటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు, అంత సంపద తిరుమల తిరుపతికి రావడానికి మూలభూతుల్లో ఒకరైనటువంటి ఆ శంకరాచార్యులు వారు, 12వ జగద్గురువులైన శంకరులు, అదేవిధంగా ప్రతాపరుద్రుడు పరమ శైవుడు అని మీరు అంటారుగా, ఆ ప్రతాపరుద్రుడు కూడా అక్కడ చాలా సంపదనిచ్చారు. వరంగల్లో పుట్టినటువంటి తెలుగు బిడ్డ అయినటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు ఆ పరంపరని కాపాడి ఆ వరంగల్ రాజులు ఇచ్చినట్లే అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా ఇప్పించారు. అలాంటి చరిత్ర ఉన్నటువంటి ఆ గురువులు, రామానుజుల వారి గద్దె ఉంది అన్నారు కదా, దేనివల్ల ఉంది? అక్కడ కాపాడి గురుత్వం వల్ల ఉంది. విద్యారణ్యుల వారు మహానుభావుడు 12వ జగద్గురువులైనటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు మరి అక్కడ కాపాడి ఆ క్షేత్రాన్ని రక్షించినప్పుడు ఆ సంప్రదాయంలో వాళ్ళు ఓ మాట అనుకుంటే ఎందుకంటే అంత ఉలిక్కి పడతారు. గురువుల ప్రణామం చేయడమే తప్పు అంటే దాన్ని ఇంకా ఏం చెప్పాలి?
ఇక నాకు మా గురువులు విజ్ఞత నేర్పించలేదు అన్నారు. మాట్లాడుతూ ఇట్లా వేలెత్తి చూపించా అని. నేను వేలెత్తి చూపించా అని చెబుతూ మీరు చేసినటువంటి పని కూడా వేలెత్తి చూపించడమే. మీ వీడియో చూసుకోండి, మీరు ఏది చూపించారో అదే. కాబట్టి గురువులు నాకు నేర్పించకపోతే మరి వేలెత్తినటువంటి మీ గురువులకి నమస్కారము. ఇక మా వాళ్ళు తిడుతూ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు స్వామివారిని అన్నారు. ఎందుకు పెట్టలేదండి? పెట్టమనండి. ఏం తిడుతూ అక్కడ ఏం తప్పు మాట్లాడారు? పీఠాలు స్థాపించలేదు, జగద్గురు శబ్దం మీకు పనికిరాదు, శివుడు ఉంటే అది శ్మశానము అని మాకేం జగద్గురువులు ఇట్లాంటి బోధ చేయలేదే. శంకరులు ఉన్నారా లేరా అక్కడ టీటీలో ఉండే టీటీడీ చైర్మన్లని వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్పినటువంటి మాట అవునా కాదా మీరు చూడండి. ఇక శంకరాచార్యుల వారు అక్కడికొచ్చి అక్కడ స్వామివారి పద్మపీఠములో సర్వాకర్షణ యంత్రం వేయడం వల్ల ఇంత జనము ఇంత ధనము వస్తోంది అని పరంపరగా మేము చెప్పుకుంటున్నామని అక్కడున్న పెద్ద జియంగారులు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మాట తప్ప, మరి అంత సంపదకి అంత మూలానికి కారణమై పద్మపీఠంలో అర్చన చేసినటువంటి శృంగేరి జగద్గురువులు ఒక మాట వారి శ్లోకం చెప్తే తప్పన్నారే. ఇదా అండి సంస్కారము అనేది? మాకు ఎప్పుడూ సంస్కారం నేర్పించారు. కాబట్టి ఇంకొక మాట ఏమన్నారు? గురువుల్ని అహంకారముతో మాట్లాడితే గురుం హుంకృత్య త్వంకృత్య అనే శబ్దాలు వాడకూడదు అన్నారు. మరి మా గురువులైనటువంటి జగద్గురువులు స్థాపించలేదు అన్నప్పుడు హుంకృత్య త్వంకృత్యంలోకి రాదా? ఏమండి, గౌరవంగా తిట్టినా తిట్టే, ఏకవచనంతో తిట్టినా తిట్టే. కాబట్టి మనం చేస్తున్నది ఏమిటి అనేది తెలుసుకోండి. తర్వాత నేను స్వామివారు చేసింది తప్పు అని నేను చెప్తే మీరు దాన్ని ఏదో మహాపాపం వస్తుందంటున్నారు. నేను త్రిమతాచార్యుల్ని విశ్వసిస్తాను, నేను శంకరాచార్యుల వారిని విశ్వసిస్తాను, రామానుజాచార్యుల వారు గొప్పనే అంటాను, అదేవిధంగా మధ్వాచార్యుల వారిని గొప్ప అంటాను. ఒకవేళ గురువు చెప్పింది నచ్చకపోతే హుంకృత్య త్వంకృత్య రామానుజాచార్యుల వారు ఏం చేశారండి? నాకు అంతమంది వెళ్తారన్నప్పుడు గురువు మాట నేను వినేదేంటండి? ఆ మాట పక్కన పెట్టైనా సరే నేను పైన గోపురాన్ని ఎక్కి చెప్తాను అని గురుధిక్కారం చేశారా చేయలేదా? వారి ఆదర్శం కొన్ని విషయాల్లో, పెద్దలు ఎక్కడ ఉన్నా మంచి విషయాలు కొన్ని ఆదర్శంగా మనం తీసుకోవాలి. అంత మాత్రానికే అలా ధిక్కరిస్తే శ్మశానం లోపల ముళ్ళ చెట్టై దాని మీదకొచ్చి గద్దలు రాబంధువులు వాలేటటువంటి వృక్షం కింద ఉంటాము అంటే అది ఎలా సాధ్యం? తప్పు కదా. రామానుజాచార్యుల వారి మార్గమే మేము తీసుకుంది. ఇక తిరుపతిలో కరోనా టైంలో చెప్పినటువంటి శ్లోకాన్ని తప్పు పట్టేటటువంటి ఇదే లేదు, తప్పు పట్టాల్సినటువంటి అవసరమే లేదు. ఏమంటే కలుపుకోవాలి అనుకోవడం మాది, మీది కాదు. అందరినీ కలుపుకుపోయేది విశిష్టాద్వైతం. ఇది కాదండి నింద. నిందంటే ఏమిటి? ఇదే నిందంటే అందరినీ కలుపుకుంటూ పోయేది మీది కాదు అన్నది నిందే. శంకర భగవత్పాదాచార్యులు వారు వైష్ణవులు, శైవులు, అన్ని విధాలు, శాక్తేయులు, గాణాపత్యులు, సౌరులు అందరినీ కలుపుకుంటూ వెళ్ళారండి. అద్వైతులు మీది కాదంటారేమిటి? మీరు శైవులను అందరినీ కలుపుకొని తీసుకెళ్ళారా? మీరు ఎవరిని తీసుకెళ్ళారండి? కాబట్టి ఊరికే స్టేట్మెంట్లు ఇవ్వంటే ఎవరైనా ఇవ్వగలరు. ఇక మిగతా వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, వాళ్ళు చదువుకోలేదు. ఎప్పుడు ఎదుటి మనిషిని చదువుకోలేదని కానీ చదువు రాదని కానీ మనమే సర్వజ్ఞులమని కానీ వంక పెట్టకూడదు. పెద్దలైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు ముఖే ముఖే సరస్వతి అంటారు. నా దృష్టిలో మీరు చదువుకున్నవాళ్ళు. కాకపోతే మీ మాటలన్నీ విన్న తర్వాత నాకు ఒక్క విషయం అర్థమైంది. అదేమిటి అంటే మీరు సర్వజ్ఞులు అని. మేమేదో చదువుకున్నాం అనుకుండేవాళ్ళం, అన్నీ తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు, ఏమీ తెలియని వాళ్ళకి చెప్పచ్చు అన్నారు. నహి సర్వ సర్వం జానాతి. అందరికీ అన్నీ తెలియవని వాక్యము. భరద్వాజుడంతటి వాడు 7 జన్మలు వరం మీద వరాలు, జన్మలు జన్మలు వరాల మీద వరాలు తీసుకొని ఆయన నేర్చుకుంది ఎంతయ్యా అంటే మేరు పర్వతంలో గుప్పెడైతే మన విజ్ఞానం ఎంత, మనమెంత, అన్నీ తెలిసిన వాడికి చెప్పచ్చు. అన్నీ తెలిసిన వాడికి మీరు చెప్పేదేమిటి?
ఏమీ తెలియని వాడు అని మళ్ళీ అంతకుముందు ఏదో అన్నారు, నేను చెప్పను కాబట్టి అటు ఇటు తిరుగుతూ చెప్పారు. అయ్యా, మీరు సర్వజ్ఞులు, మేమేదో తెలుసు అని అనుకుండేవాళ్ళం, మా స్థాయి అంతే. కాబట్టి మేము ఎప్పుడూ ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ అనడం, ముఖే ముఖే సరస్వతి. ఇక నేను క్షమాపణ చెప్పాలని కానీ ముక్కు నేలకేసి రాయాలని అడగట్లేదు. మేము అడగాలనుకుంటే అదెంత చిన్న విషయం అన్నారు. మాకు సత్కారం చేసిన ఆనందం లేదు, అలా అని బాధ లేదు, మీరు తీసుకొచ్చి ఏదో అన్నారని బాధ లేదు అనే మాట కదా మీరు చెప్పింది. ఇక్కడ చెప్తానండి, నేను క్షమాపణ చెప్పి ముక్కు నేలకి రాసుకోమంది, చెప్పిన మాట రుజువు చేసుకోలేకపోతే నాకు పూర్తి విశ్వాసం ఉండేది ఆయన చెప్పిన మాటను రుజువు చేసుకుంటారు అని, అందుకే ధైర్యంగా మాట్లాడా. కానీ ఇప్పుడే అర్థమైంది మీరు చెప్పాక రుజువు చేసుకోరు అని. కాబట్టి ఇక మీదట మీరు ముక్కు నేల మీదకేసి రాయండి, లేదు దండం పక్కన పెట్టండి, క్షమాపణ చెప్పండి అని అడగాల్సిన అవసరం లేదు. నిర్ద్వంద్వంగా మేము చెప్పం, మేము రుజువు చేసుకోం అని చెప్పారు. కాబట్టి మాకు కూడా ఆనందము ఏదో దుఃఖము ఏమీ ఉండవండి. మా పరిస్థితి కూడా అదే. ఎందుకంటే మేము శంకరాచార్యుల వారిలాగా నిజమైనటువంటి వైష్ణవులము, నిజమైనటువంటి శైవులము, నిజమైనటువంటి శాక్తేయులము, నిజమైనటువంటి గాణాపత్యులము, నిజమైన సౌరులము, నిజమైన కౌమారులము. ఎందుకు అంటే ఒక్కటి చెప్తానండి, వేదము ఏదో ఆ వేద హృదయం ఆదిశంకర్లది. వేదములో రుద్రమంత్రాలు ఉన్నాయి, వేదంలో విష్ణుమూర్తికి సంబంధించినవి ఉన్నాయి, అదేవిధంగా వేదమునందు శక్తికి సంబంధించినవి ఉన్నాయి, అదేవిధంగా వేదమునందు గణపతి సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి వేదము ఏమేం చెప్తుందో అవన్నీ హృదయంలో ధరించి మేము లోపల పెట్టుకునేటువంటి నిజ వైష్ణవులము, నిజ శైవులము, నిజ శాక్తేయులము. మాకు విద్వేష భావాలు అస్సలు లేవండి. ఎక్కడా విద్వేష భావాల్ని మేము పొరపాటున కూడా తీసుకురాము. కాబట్టి మేము నమ్మేటటువంటి ఆ స్వామి, ఆ పరమ వైష్ణవుడైన శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పింది, నీవు నామరూపరహితుడవు, సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మ వస్తువువి, నువ్వు సాకారుడివి, నిరాకారుడివి. ఎవరు ఎలా కొలిస్తే అలా, అన్నమాచార్యులు వారు అన్నట్టు, ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు. కాబట్టి ఆయన్ని శివుడని కొలిస్తే శివుడుగా ఇస్తాడు, విష్ణువు అంటే విష్ణువుగా బ్రోస్తాడు, శక్తి అంటే శక్తిగా బ్రోస్తాడు, మేము చక్క కాపాళికులం అంటే కాలభైరవుడిలాగా బ్రోస్తాడు, వేదాంతులం అంటే పరబ్రహ్మంగా గోస్తాడు. కాబట్టి ఆయన యందు ఏ మర్మము కపటము లేకుండా అన్నమాచార్యులు వారు చెప్పినట్టు ఎలా మర్మ కపటం లేనటువంటి పరమాత్మో అలాంటి వాళ్ళం మేము. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి అద్వితీయ నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మ వస్తువుగాను కొలుస్తాం. సాకార సగుణాలతోటి కూడి అనుగ్రహించే వస్తువుగా రెండిట్లో కొలవటంలో ఎలా కొలిచినా అద్వైతులోకి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. రెండిటిలోనూ అద్వయాన్నే మేము చూడగలం. కానీ రెండు స్థితుల్లో చూడగలిగేటువంటి స్థాయికి శంకరులని శంకరుడు ఉత్తమమైన వైష్ణవుడు అన్నారు. కాబట్టి ఆ శంకరుడు ఉత్తమ వైష్ణవుడైనటువంటి శంకరుడు చెప్పినటువంటి మార్గము ఏదైతే ఉందో అది పరమ వైష్ణవులైనటువంటి మీరందరూ అర్థం చేసుకొని ఆ రకంగా ఆచరించాలి, ఆ ఉత్తమ వైష్ణవులుగా మీరందరూ ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు అవుతారో లేదో నాకు తెలియదు, కానీ అలాంటి వైష్ణవులు, విష్ణువు అంటే ఏమిటి, వ్యాపకత్వాన్ని చెప్తున్నారు అక్కడ. బ్రహ్మసూత్రాల్లో కానీ ఎక్కడైనా విష్ణువు వాసుదేవుడు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు, అంతటా నిండి ఉన్నటువంటి వాడు. అది నిర్గుణ నిరాకారమైన సగుణ సాకారమైన ఆయన తప్ప ఇంకొకటి లేదు అనేది శంకరులకు తెలుసు. అది నువ్వు శివుడు అని ఎవడైనా వస్తే నాయన శివుడే సర్వవ్యాపకుడురా అంతటా అని చెప్తాడు ఈ ఉత్తమ వైష్ణవుడే. ఎవరైనా శక్తి అని వస్తే అదే అంతటా ఉంది, అంతకంటే భిన్నంగా లేదు అని చెప్తాడు ఈ ఉత్తమ వైష్ణవుడు. కాబట్టి ఉత్తమ వైష్ణవుడు అంటే దేనిని ద్వేషించకుండా అన్నిటి యందు ఒకే విష్ణుతత్వాన్ని వ్యాపకతత్వాన్ని చూసేటటువంటి వాడు. అంతేగాని లింగం ఉంటే శ్మశానము అనేటటువంటిది, వాళ్ళు పరమ వైష్ణవులు కాబట్టి ఇంకెవరిని కొలవడానికి వీలు లేదు, నథింగ్ డూయింగ్ అంటూ ఒక్క శంఖచక్రాలని పట్టుకున్నటువంటిది కాదండి. స్వామివారు మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఏమండి, ఏదైనా జిఆర్ స్వామివారు అంటే
మీకు జిఆర్ స్వామి వారి ఆశ్రమంతో పరిచయం లేదా? కొత్త, మీరు చక్కగా మీకు ఆ మాత్రం సాన్నిహిత్యం లేదా? వచ్చి ప్రత్యక్షంగా స్వామివారితో మాట్లాడచ్చు కదా అన్నారు. చాలా ఆనందం వేసింది ఇంట్లో మనిషి కింద మీరు మాట్లాడినప్పుడు. కానీ మాకు ఎంత స్వతంత్రం స్వామివారి పట్ల ఉంటుందో స్వామివారికి కూడా అంతే స్వతంత్రం మా పట్ల ఉంటుంది కదా. ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు, అయ్యా మరి ఇలాంటిది ఒకటి దొరికింది, ఇది మరి ఏం చేయమంటారు, ఇది మాట్లాడదగ్గదా, ఇంకేమైనా ఉన్నాయా అని స్వతంత్రంగా ముందు మమ్మల్ని పిలిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉండేదండి. అప్పుడు అది అంతర్లీనంగా హాయిగా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం సుహృద్భావ వాతావరణంలో. మీరు ప్రత్యక్షంగా టీవీ ఛానల్స్లో మాట్లాడి నలుగురికి అర్థమయ్యేట్టు మీరు మాట్లాడి, ఏ మీకు స్వతంత్రం లేదా, మీరు రావచ్చు కదా అంటే ఎలా వస్తాను స్వామి? అది మాట్లాడడానికి ముందు ఆ సుహృద్భావ వాతావరణాన్ని మీరు ఉంచలా. స్వామివారు ప్రత్యక్షంగా మాట్లాడేసి అది మీడియాలో విశ్వవ్యాప్తమయ్యి ఆ తర్వాత కదా మేము మీడియాలో మాట్లాడింది. మేమేమో 4 గోడల దగ్గర పెద్దగా ఎలుగెత్తి చాటుతాము, మీరు మాత్రం 4 గదుల లోపలికి గది లోపలికి వచ్చి కూర్చొని 4 గోడల మధ్యలో ఉండి మాట్లాడాలి అంటే తప్పు కదా స్వామివారు. మేడెక్కి మీరు మాట్లాడినప్పుడు గదిలోకి వచ్చి మేము కూర్చుంటే లాలూచి అయినట్టు కాదు. ఏది ప్రత్యక్షంగా మాట్లాడతారో దానికి ప్రత్యక్షంగా బయటే జవాబు చెప్పబడుతుంది. ఇప్పుడు మీకు శృంగేరి అన్న కొత్త, మీకు ఆ మాత్రం స్వతంత్రత లేదా? జిఆర్ స్వామివారి పూర్వం శృంగేరి వెళ్ళలేదా? ఇంతకుముందు ద్వారకాబదరి పెద్ద స్వామివారిని కలవలేదా? కలిశారు కదా. మరి అప్పుడు లేనిది మీకు అంత స్వతంత్రం ఉండి వెళ్ళగలిగినప్పుడుది అక్కడ మాట్లాడాలి. కానీ అవి మీడియాలో పెద్దగా మాట్లాడుకుండే నా విషయాల స్వామివారు. మేము మాట్లాడితే మీకు బాధ కలిగి లోపలికి రావచ్చు కదా అన్నారు. మీరు మాట్లాడితే మాత్రం మాకు బాధ రాకూడదు అంటున్నారు. నాకు మీరంటే చాలా ప్రత్యేకమైన ఇష్టం. హోబిళ రామానుజ జిఆర్ స్వామివారు ఏదైనా మాట్లాడితే నాకు నిజంగా ఒక చిన్న పసిపిల్లవాడితో సంతృప్తిగా ఆ నవ్వు ఆనందం నిష్కల్మషంగా ఉంటుంది అన్నటువంటి ప్రేమ భావనే నాది మొదటి నుంచి కూడా. అందుకనే ఎప్పుడు మాట్లాడినా మీ గురించి నేను ఎప్పుడు ఒక అక్షరం కూడా తేడా మాట్లాడని కారణం అదే. కానీ ఇక్కడ కష్టం స్వామివారు. వారు బయట మాట్లాడి మేము లోపల వచ్చి మాట్లాడటం ధర్మం కాదు. నేను ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా కానీ మా జొన్నవిత్తుల వారు వద్దండి, ఎంత దాకా అడిగారో అంత దాకా సమాధానం చెప్పి ఆపేసేయండి అన్నారు. అందుకని నేను జొన్నవిత్తుల వారి మాటను కూడా తీసుకొని సమాజంలో ఇంతకు మించి మాట్లాడితే ఇంకా విద్వేషాలు వస్తాయనే ఉద్దేశంతో నన్ను నేను నియంత్రించుకొని చాలా విషయాలను వదిలిపెట్టి ఇక్కడికే మాట్లాడుతూ ఉన్నా. లేకపోతే అనేక విషయాలు మాట్లాడాలి అని నాకు కూడా మనసులో ఉన్నా నేను మాట్లాడలేదు స్వామివారు. ఈ మొత్తంలో స్వామివారు బాగా నాకు కలచివేసినటువంటి ఘట్టం మీకు చెప్పాలి. ఇక్కడ గోవిందసేన అని గోవింద సేవ మీ శిష్యురాలితో ఆ విధంగా ఆమె మాట్లాడుతూ ఉంటే మీరు సహించటం ఒక పొరపాటు నా దృష్టిలో. ఎందుకు అంటే అగౌరవము అనేది తీసుకొని వస్తే అది ఇక తారాస్థాయికి వెళ్ళిపోతుంది అన్నప్పుడు అవతల మనిషి ఎంత తారాస్థాయికి ఈ వ్యక్తుల మీద మీరు కింద నుంచి చేస్తారో అంతే పై వ్యక్తుల మీదకి తారాస్థాయిగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకటి. రెండు, సంతోష్ కుమార్ ఘనపాఠి గారు ఓ వేద పండితుడు. ఆయనకి శంకర్లనంటే తన గురుభక్తితోటి ఆయన మాట్లాడితే దాంట్లోకి ఆయనతోటి ప్రాణహాని ఉంది అండి. సంతోష్ కుమార్ ఘనపాఠి గారితో ప్రాణహాని ఉంటుందా అండి? కొంచెం ఆలోచిస్తే అర్థం కాదా? దీనికి బాధ్యుల అప్పాజీ అని నిజంగా గణపతి సచ్చిదానంద పీఠాన్ని లాగటము ఎంత మాత్రం ధర్మం అండి? న్యాయమా అది? పైన పెట్టి ఎలా అయినా సరే ఆపాలి. ఒక స్వతంత్రము ఆయన అభిప్రాయం ఆయనకు చెప్పుకోవడానికి ఉండదా? ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకుంటున్నప్పుడు ఆపితే మీ అభిప్రాయాన్ని మాత్రం మేము ఆపే ప్రయత్నం చేయమా? కాబట్టి ఎంత మీరు శిష్యులు సంస్కారం ఉండాలి, గురువులు ఇదేనా నేర్పించేది
మీకు సంస్కారం నేర్పించలేదు. ప్రత్యక్షంగా ఆవిడ ఒప్పుకుంది. మా గురువు గారు ఫలానా, ఆయన చెప్తే వీడియోలు ఏమిటి, ఛానల్ ఏమిటి, ప్రాణమే తీసేస్తాను అని చెప్పింది. అలాంటి మీ శిష్యురాల్ని మీరు సక్రమంగా చెప్పి నియంత్రణతోటి మాట్లాడించాలి. అదేదో బయట అలగాజనం ఎవరో మాట్లాడారు పనికిమాలిన వాళ్ళు అంటే అలగాజనం అందరికీ నేను సమాధానం చెప్పను. కానీ పీఠాన్ని వాడుకొని రిప్రజెంట్ చేస్తూ ఫలానా అని చెబుతూ మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం నియంత్రణ చేయడం అవసరం. అది చేయకపోతే సమాజంలో ఇంకా చాలా పెద్దదవుతుంది. కాబట్టి ఇది నాకు ప్రత్యక్షంగా కలిగినటువంటి స్థితి మీకు చెప్తున్నా. దీనివల్ల ఇంకా ఉధృతం చేయమనో గొడవ చేయమనో కాదు. అనవసరంగా మేము ఎప్పుడూ తొలిగా మాట్లాడము. ఎప్పుడు మాట్లాడినా ఎక్కడి నుంచైనా ఖండనం వచ్చాక మండనమే తప్ప ఏనాడు పనిగట్టుకొని బురద జల్లే పని అసలు ఎప్పుడూ మేము చెయ్యలేదు. అవతల నుంచి వచ్చాకే మేము మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి అవతల పక్షము ఎంత ఓపికగా ఉంటే మేము అంత ఓపికగా ఉంటే దాన్ని కలుపుకుపోవడం అంటారు. పొరపాటున కూడా ముందు మాట మాది ఎప్పుడూ ఉండదు. వచ్చిన మాటకే సమాధానం. కాబట్టి స్వామివారు ఇలాంటి వాటి నుంచి దూరం ఉండాలి అంటే ముందు అసలు అలాంటి అంశాలని అంటుకోకుండా ఉండాలి. అప్పుడు సహృద్భావ వాతావరణం వస్తుంది. అప్పుడు ఇతరులు ఎవరైనా మన మీద దాడి చేస్తూ ఉంటే నేను వచ్చాను కదా ఆ రోజు, అలా ఎప్పుడైనా వస్తాను. కానీ ఈ సమయం మన మీద చాలా 1000 కళ్ళు చూస్తున్నటువంటి సమయంలో ఒకళ్ళకొకళ్ళం ఇలా మాట్లాడుకునే పరిస్థితి రావటం ఇంతకంటే దౌర్భాగ్యకరమైన వాతావరణం ఇంకోటి ఉండదు అని నా పూర్ణ విశ్వాసం. కాబట్టి నా మనసులో మాట నేను తెలియపరిచాను. యుద్ధము బయట మీ చేయాల్సినటువంటి అవసరం. దాంట్లో మీరు కౌరవులు మేము పాండవులు అనుకుంటూ కూర్చోవటం వల్ల ప్రయోజనాలు ఏం లేవు. లేదా మీరు పాండవులు మేము కౌరవులు అనుకోవటం వల్ల కూడా ప్రయోజనం లేదు. ఈ మాటలన్నీ పక్కన పెట్టి మనం అందరము కూడా ఇవాళ విధర్మాలు మన మీద చేస్తున్న దాడిని తిప్పికొట్టే ప్రయత్నం మీద ఉండాలని మనస్ఫూర్తిగా, ఇది కల్మషంతోటో ఎక్కువ తక్కువ చేయాలనో కాదు, లోపలున్న మాట చెప్తున్నాను. దీనికోసం మనం పనిచేయాలి అని కోరుకుంటున్నాను.